హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ మన పల్లె రుచి. ఈరోజు మన వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే పల్లి ముద్దల్ని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ఇవి తీసుకోవడం వల్ల మనకి ఎంతో ఆరోగ్యం అండి. వీటిని తినడం వల్ల రక్తం శుద్ధి అవుతుంది, రక్తహీనత కూడా తగ్గుతుంది. దీన్ని తయారు చేసుకోవడం కోసం ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టుకొని బాగా వేడైన తర్వాత 1 కప్పు వరకు పల్లీలను తీసుకొని దీన్ని సిమ్లో పెట్టుకొని మనం మంచి కలర్ వచ్చేంత వరకు ఒక 3-4 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. వీటిని మనం సిమ్లో పెట్టి ఇలా కలర్ మారేంత వరకు కలుపుకుంటూ మాడిపోకుండా ఫ్రై చేసుకోవాలి. మంటని హై ఫ్లేమ్లో పెట్టకూడదు. ఇలా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో 1 కప్పు పల్లీలకి 1 కప్పు తురిమిన బెల్లాన్ని వేసుకోవాలి. ఇందులో నీళ్ళు పోయాల్సిన అవసరం ఏమీ లేదండి. ఇలానే బెల్లం కరిగేంత వరకు మనం మంటని సిమ్లో ఉంచుకొని బాగా కలుపుకుంటూ ఉండాలి. మనం కలుపుతూనే ఉండాలి, లేదంటే బెల్లం అనేది ప్యాన్కి అంటుకుంటుంది. ఇలా కలుపుతూ బెల్లం మొత్తం కరిగేంత వరకు కలుపుకోవాలి. బెల్లంలో ఐరన్ బాగా ఎక్కువగా ఉంటుంది. మనం ఈ పల్లీలు బెల్లం కలిపి తీసుకోవడం వల్ల పిల్లలకి రోజు ఒకటి తినిపించామంటే ఎంతో ఆరోగ్యం, హుషారుగా కూడా ఉంటారు. కాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు కూడా తీసుకుంటే నొప్పులు తగ్గుతాయి. రోజు ఒకటి తిన్నారంటే చేసి పెట్టుకొని చాలా ఆరోగ్యం. ఇలా బెల్లం అనేది ముదురు పాకం వచ్చేంత వరకు మనం ఈ బెల్లాన్ని బాగా కరిగించుకోవాలి. ఇలా దగ్గర పడేంత వరకు కరిగించుకొని అందులోనే కొద్దిగా 2-3 ఇలాచీలని కూడా వేసుకోవాలి. ఇలాచీ వేయడం వల్ల మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం పాకం వచ్చిందో రాలేదో చెక్ చేసుకోవడానికి ఒక గిన్నెలో కొద్దిగా నీళ్ళని తీసుకొని అందులో పాకంని వేసి 1 సెకండ్ తర్వాత చూసుకోవాలి. పాకం అనేది ఇలా దగ్గరకి రావాలి. నీళ్ళలో వేసిన తర్వాత దాన్ని తీసి మనం చూసినట్లయితే ఇలా గట్టిగా విరగొడితే విరిగేటట్టు ఉండాలి. అలా అయితేనే మనకి ఈ పల్లి ముద్దలు అనేవి చాలా బాగా వస్తాయి. ఇలా పాకం వచ్చిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలని ఇలా పొట్టు తీసి 2 చెక్కలుగా విడిగొట్టి ఇందులో వేసుకోవాలి. వేసుకొని ఒక 2 నిమిషాలు బాగా పాకం మొత్తం ఈ పల్లీలకి పట్టేలాగా సిమ్లో పెట్టి మనం కలుపుకోవాలి. ఇలా పాకం అంతా ఈ పల్లీలకి పట్టేంత వరకు కలుపుకోవాలి. ఇలా ఒక 1 నిమిషం 2 నిమిషాలు బాగా ప్యాన్కి అంటుకోకుండా కలుపుకోవాలి. ఇలా పాకం మొత్తం ఈ పల్లీలకి అంటేలాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెకి కొద్దిగా ఆయిల్ రాసుకొని ఈ పల్లీలని మనం ఈ గిన్నెలో వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత ఇవి వేడిగా ఉన్నప్పుడే మనం చేతికి కొద్దిగా ఆయిల్ అంటించుకొని ముద్దలుగా చుట్టుకోవాలి. ఇవి చల్లారిన తర్వాత మనకి ముద్దలుగా రావు. అందుకని కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే చేతికి ఆయిల్ పెట్టుకొని చేసుకోవాలి. ఒకవేళ గట్టిగా అయినట్లయితే మరలా ఒకసారి కొద్దిగా వేడి చేసి ఇలా ముద్దలుగా చుట్టుకోవాలి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ మన పల్లె రుచిని సబ్స్క్రైబ్ చేసుకోండి.